ఇప్పుడు మీరు బ్యాంకింగ్ సెక్టర్ అన్నాడు. దాంట్లో ప్రైవేట్ చేయాలా? గవర్నమెంట్ బ్యాంక్స్ చేయాలా? ఇక్కడ ప్రైవేటు, గవర్నమెంట్ కాదండి. హ్మ్. ఇక్కడ ఏదైతే మీకు అంటే నంబర్స్ ఏదైతే కరెక్ట్‌గా మ్యాచ్ అవుతున్నాయో అంటే హ్మ్. ఈపీఎస్, పీఈ రేషియోస్, వాల్యుయేషన్స్, హ్మ్. వాళ్ళ ఎక్స్‌పాన్షన్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలండి మనం. ఏమన్నా ఎర్నింగ్స్ ఏమన్నా డౌన్ అవుతున్నాయా? ప్రాఫిట్స్ ఏమన్నా తగ్గుతున్నాయా? హ్మ్. ఇవన్నీ మానిటర్ చేసుకోవాలండి. ఓకే. అదేంటంటే జనరల్‌గా ప్రైవేట్ బ్యాంక్స్ కొద్దిగా అగ్రెసివ్‌గా ఉంటాయి. ఓకే. ఆ! సో ఎగ్జాక్ట్‌లీ అంతే గదా! సో వాళ్ళ లోన్ బుక్ ఎంతుంది? డిపాజిట్ బుక్ ఎంతుంది? వాళ్ళు హ్మ్. దేని నుండి ఎర్న్ చేస్తున్నారు? ఇప్పుడు బ్యాంకింగ్‌లో కూడా క్రెడిట్ కార్డ్ నుండి ఎర్న్ చేసేది ఉంటదండి. అవును. అట్లనే వీళ్ళ ఎన్‌పీఎస్ ఎంతుంది? సో ఓకే. ఎన్‌పీఎస్ తక్కువుందా? ఎక్కువుందా? వీళ్ళ హౌసింగ్ లోన్ డిస్బర్స్‌మెంట్ ఎంతుంది? ఎంత టైంలో వీళ్ళు వీళ్ళు హౌసింగ్ లోన్ తీసుకున్నోళ్ళు ఎంతమంది బౌన్స్ అవుతున్నాయి? ఎంతమంది అవ్వట్లేదు? ఇవన్నీ హ్మ్. కూడా మ్యాటర్స్ కదండీ. ఒక లెక్కలుంటాయి. అవును. బ్యాంక్ కరెక్ట్. పెర్ఫార్మ్ చేయాలంటే ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి. అది ప్రైవేట్ అవనండి, అది పబ్లిక్ సెక్టార్ యూనిట్ అనండి. గ్రోత్ స్టాక్స్ హ్మ్. ఈ సబ్జెక్ట్ గనుక మాట్లాడుకుంటే ఇప్పుడు ఈవీ వచ్చింది. హ్మ్. ఏఐ బేస్డొచ్చాయి. హ్మ్. తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ ఈ హ్మ్. సెక్టార్‌లకి నా రూ. 1,00,000 ఏమైనా కేటాయించారా? డెఫినెట్‌గా కేటాయిస్తారా? చేయొచ్చండి. ఆ! డెఫినెట్‌గా కేటాయించొచ్చు. ఒక ఓకే. 20,000 మనం పెట్టుకోవచ్చండి ఆ! గ్రోత్ సెక్టార్‌కి. ఓకే. ఎందుకంటే గ్రోత్ సెక్టార్‌లో ఏమవుతుందంటేనండి, మీకు ప్రాఫిట్స్, ఎర్నింగ్స్ ఎక్కువుంటాయండి. ఎందుకంటే ఇది న్యూ సెక్టార్ కదండీ. కాంపిటీటర్స్ తక్కువుంటారు. అవును. ఎనీథింగ్ మార్కెట్‌లోకి న్యూ వచ్చిందంటే కాంపిటీటర్స్ తక్కువుంటారు. కరెక్ట్. సో, వాళ్ళకి ఆ ఎడ్జ్ ఉంటదండి. అంటే ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ అనేది 30%, 35% దాకా కూడా వాళ్ళు రాగలరండి. సో, ఓకే. డెఫినెట్‌గా మనం అది కేటాయించొచ్చండి. రైట్. కాకపోతే రిస్క్ ఉంటదండి. సో, ఉంటదా? మీరు ఫస్ట్‌లో అన్నారు ఏంటి స్టాప్ లాస్ అని. ఆ! 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 సో, ఆ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకోవాలి పెట్టుకోవాలి. కంపల్సరీ. సో, ఎందుకంటే కొత్త రంగం తెలీదు వాళ్ళకి. అవును. తెలీదు గదండీ. సో, అవును. ఇప్పుడు సోలారు ఉంది. సోలారు థీమ్ అది. అవును. మనం చూస్తున్నాం. 10 సంవత్సరాల నుండి కూడా సోలార్ థీమ్ నడుస్తుంది. అవును. సో, ఎంతోమంది ప్లేయర్స్ వచ్చారు. కొంతమంది వచ్చారు, ఎళ్ళిపోయారు. సస్టైన్ పోయారు. అవును. అవుతున్నారా లేదా? అవును. తర్వాత మార్జిన్స్ నిజంగా వీళ్ళు అనుకున్నట్టు వస్తున్నాయా లేదా? ఆ! సో, గ్రోత్ కొంచెం స్లోగానే ఉంది గదా! అసలు గవర్నమెంట్ పాలిసీసో మరేమో పాలిసీ. గాని చాలా అంటే స్లోగున్నాయి. ఎనీ గవర్నమెంట్ పాలిసీ రిలేటెడ్ బెటర్ టు అవాయిడ్ అండి. అవాయిడ్ జేయడం. హ్మ్. హ్మ్. ఓకే. ఇప్పుడు లిక్కర్ ఉంటది. మన ఆల్కహాల్‌కి సంబంధించి ఉంటాయి. అవును. గవర్నమెంట్ పాలిసీస్ ఉంటాయి. ఆ! బెవరేజ్‌కి సంబంధించి కొన్ని స్పిరిట్స్‌కి సంబంధించి గవర్నమెంట్ పాలిసీస్ ఉంటాయి కొన్ని. హ్మ్. అంటే రైస్ నుండి ఇది అవును. చేయొచ్చు. అవును. అవును. ఇలాంటియన్నీ ఏంటంటే పాలిసీ చేంజ్ అయిందనుకోండి. ఖతమే ఇంక ఇంకా అది మళ్ళీ అయిపోతుంది. ఇంకా చాలా టైం పడతదండి కోలుకోవడానికి. సో, అట్లా. రైట్. అట్లాగే తర్వాత ఇన్‌ఫ్రా హ్మ్. ప్రాజెక్ట్స్ ఉంది. ఇప్పుడు మీరు ఓకే. అడిగారు ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌లో ఏమవుతది? సపోజ్ మనం చాలా మంది ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌లో బుక్ చూసుకొనేస్తారు. ఆర్డర్ బుక్ చూసుకుంటారు. అవును. అంటే అవును. 20,000 ఆర్డర్ బుక్ ఉందనుకుంటారు. కానీ ఎగ్జిక్యూషన్ లేట్ అయిందనుకోండి బ్యాక్ ఫైర్ అవుతదిగా. దారుణంగా. వాళ్ళకి ఇంట్రెస్ట్‌లు పే చేయాల్సి ఉంటది. అవును. విచ్ అది ఇంపాక్ట్ రెవెన్యూస్ మీద ఇంపాక్ట్ అంటే మన ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ అంతే గదా! పడతది. అవును. సో, మనం కొనేటప్పుడు ఇవన్నిటిని మనం కన్సిడర్ చేసుకోవాలండి. హ్మ్. సో, అట్లా. కంపెనీ చరిత్ర గూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. అంటే ఆ చూసుకోవాలి. ప్రాజెక్ట్స్ నిజంగా ఇన్ టైమ్‌లో ఎగ్జిక్యూట్ అవుతున్నారా? అవుతదా క్యాష్ లేదా? ఫ్లోస్ ఎలా ఉన్నాయి? హ్మ్. మెయిన్ క్యాష్ ఫ్లోస్ అండి. అది. పెద్ద అది. కంపెనీస్‌కొచ్చేటప్పుడు క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి? చూసుకోవాలి. చిన్న కంపెనీకొచ్చేటప్పటికేమో మేనేజ్‌మెంట్ వాళ్ళ సస్టైనబిలిటీ చూసుకోవాలి. హ్మ్. వాళ్ళు ప్రామిస్ చేసింది డెలివర్ చేయగలుగుతున్నారా లేదా? పెద్ద కంపెనీకొచ్చేటప్పుడు క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి? ఓకే. అవన్నీ కూడా చూసుకోవాలండి. రైట్. అలాగే సేఫ్ బెట్స్ అంటే పిఎస్‌యులు హ్మ్. ఈ వీటిలలో రైల్వేస్ లాంటి వాళ్ళు ర్యాలీ అయిపోయిందంటున్నారు మరి. హ్మ్. హ్మ్. మరి దాన్ని పెట్టొచ్చా? పెట్టకూడదా? అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే పిఎస్‌యుస్ దాదాపు ఒక 7, 8 సంవత్సరాలు అసలు పెర్ఫార్మ్ చేయలేదండి. హ్మ్. సడెన్‌గా కోవిడ్ తర్వాత ఆ ర్యాలీలొచ్చి అందరూ రష్ క్రియేట్ అయింది. ఆ! ఓకే. రైలు వికాస్ నిగమ్ ఆ! లిమిటెడ్ అని ఆ! ఇట్లాంటియన్నీ అవును. ఆ! ఇప్పుడు మీరు చూసుకుంటే అది 3, 4 సంవత్సరాలు రూ. 30, 40 మధ్యలోనే ఉంది. అబ్బా! సడెన్‌గా అది 300 అయింది. ఆ! సో, ఇప్పుడు రష్ క్రియేట్ అయింది. ఎడ్రినల్ రష్ అన్నమాట. అవును. అంటే ఆ! దీన్ని ఏమంటారంటే ఫోమో అన్నమాట. కరెక్ట్. ఆ! సో, అది కరెక్ట్ కాదండి. మనం చూసుకోవాలండి. ఓకే. గవర్నమెంట్ రిలేటెడ్ ఏది చేసినా కూడా ఇప్పుడు పాలిసీ మేకింగ్ ఉంటది. ఇంప్లిమెంటేషన్ ఉంటది. హ్మ్. ప్రైవేట్ ప్లేయర్స్ మళ్ళీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఇవన్నీ ఓకే. కూడా చూసుకోవాలండి. సో, ఓకే. రైట్. ఫండమెంటల్స్ విషయానికొస్తే మనం స్టాక్స్ ఎంచుకునే సమయంలో టాప్ 3 ఫండమెంటల్స్ ఏంటసలు? అంటే ఒకటండి. ఇక్కడ బిజినెస్ అనేది ఒకటి ఫస్ట్ అసలు చూడాలి మనం. ఏ ఓకే. స్టాక్ మీరు కొన్నా హ్మ్. వీళ్ళకి బిజినెస్ అంటే ఈ బిజినెస్ ఎక్స్‌పాండబులా కాదా? ఓకే. ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త ప్లేయర్ వచ్చారండి. ఓకే. అది మనకు తెలుసది. అవును. పెద్ద మార్కెట్ అది. అవును. లేదా ఒక చిన్న ఈడబుల్ ఆయిల్ స్పేస్‌లోకొచ్చారు. ఓకే. అంటే దాని స్పేస్ కొంచెం తక్కువ. అంటే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ బిజినెస్ అండి. అట్ ద ఆ! సేమ్ టైమ్ ప్రాఫిట్ ఎంతుంది? ఓకే. ప్రాఫిట్ మార్జిన్ ఎంతుంది? అంటే అసలు వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ ఎంత ప్రాఫిట్ ఇస్తున్నారు? ఆ సెక్టార్ ఎంత గ్రోత్ అవుతుంది? ఓకే. ఇప్పుడు ఆ సెక్టార్ కూడా గ్రోత్ అవ్వాలి కదండీ! సో, ఆ సెక్టార్ గ్రోత్, తర్వాత ప్రాఫిట్స్ ఎంతున్నయి? తర్వాత మేనేజ్‌మెంట్. ఓకే. సో, అసలు ప్రమోటర్స్ ఎలా ఉన్నారు? వీళ్ళ స్టేక్ ఎంతుంది ఆ కంపెనీలో? ఓకే. ఏమన్నా బుక్స్ ఎలా ఉన్నాయి? బుక్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? హ్మ్. అంటే అబ్నార్మల్ గ్రోత్ వచ్చింది. అబ్నార్మల్ గ్రోత్ వచ్చినప్పుడు మనం చూడాలి. ఎందుకు అబ్నార్మల్ గ్రోత్ వచ్చింది?
సడన్గా పోయిన క్వార్టర్కి ఈ క్వార్టర్కి ఎందుకు, ఇలాంటి కొన్ని చిన్న చిన్నవి మనం వాచ్ చేస్తూ ఉండాలండి అందులో. రైట్. మొత్తం మీద నా కోసం ఒక ₹1,00,000తో బ్రహ్మాండమైన పోర్ట్ఫోలియో అయితే క్రియేట్ చేశారు. బాగుంది. ఇప్పుడు మార్కెట్ క్రాష్ అయితే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇది. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను? అంటే ఒకటండి, మార్కెట్ పడినప్పుడు స్టాక్స్ అనేది కొంత వాలటిలిటీ కనపడుతుంది డెఫినెట్గా. ఓకే, మార్కెట్ పడినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే అన్నారు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని. అవును. సో మార్కెట్ అవసరం పడినప్పుడు లేదు, కామ్ భయపడద్దు. కూర్చోవడమేనండి. ఓకే. లేదా ఇంకేమైనా ఉంటే యాడ్ చేసుకోవటం. చాలా మంది చేసే తప్పు ఏంటి? భయపడి అమ్మేయడము. ఇంకా ఈ మధ్య కొంచెం తెలివైన వాళ్ళు ఏం చెప్తారంటే అదే కరెక్ట్ టైం కొనే అని చెప్తుంటారు. నిజంగా అమ్మాలా కొనాలా? అంటే కొనాలండి, బట్ ఎక్కడ వరకు కొనాలి? ఇప్పుడు మార్కెట్ సపోజ్ మీరు ₹1000 ఒక స్టాక్ 20% పడిపోయింది అనుకోండి సార్. 20% పడినప్పుడు కొనొచ్చు అట్లా. ఎందుకంటే మనం ఎలాగో డిసైడ్ అయ్యాం ఈ పోర్ట్ఫోలియోలో మనం వాల్యూ స్టాక్స్ కొంటున్నాము, మిడ్ క్యాప్ కొంటున్నాము, స్మాల్ క్యాప్ కొంటున్నాము, వెళ్ళాం అనుకోండి అలా. ఇది వాల్యూ మనకు పర్వాలేదు, ఈ వాల్యూ ఇది కొనొచ్చు అనుకుని మనకు అర్థమైనప్పుడు అక్కడ మనం కొంత యాడ్ చేసుకుంటూ ఉండే. అలా కాకుండా మనం ఒక 5% పడంగానే కొంటాం, ఒక 8% పడంగానే మళ్ళీ యాడ్ చేయడం, ఇట్లా చేయకూడదు. అంటే స్టాక్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని ఆ సపోర్ట్ లెవెల్కి వచ్చినప్పుడు మనం కొంత అమౌంట్ యాడ్ చేసుకోవడం మంచిదండి. ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, మల్టీ బ్యాగర్స్. అది నాకు మైండ్లో అప్పుడే మీరు చెప్పినప్పుడే ఫిక్స్ అయింది. అది మల్టీ బ్యాగర్ అవుతుందని మనకి అన్న కలగ వస్తుందా? ఎవరికీ తెలియదు. రీసెర్చ్ లో ఎవరన్నా చెప్పినా కూడా నమ్ముద్దా? అసలు మల్టీ బ్యాగర్ అవుద్దని కంపెనీ ఓనర్ కి తెలియదు, కొన్నాళ్ళకి ఇన్వెస్టర్ కూడా తెలియదు. కాకపోతే కీప్ ఆన్ పెర్ఫార్మింగ్ ఉన్నప్పుడు ఒక విజన్ ఉంటది కదండి. ప్రతి ప్రమోటర్ కి ప్రతి కంపెనీ పెట్టినప్పుడు విజన్ ఉంటది కాబట్టి ఆ విజన్ మిషన్ మ్యాచ్ అయ్యి వాళ్ళు కనుక వెళ్తున్నప్పుడు అది మనకి నెంబర్స్ రూపంలో ఏదైతే మనకి క్వార్టర్ రిజల్ట్స్, ఇయర్ రిజల్ట్స్ రిఫ్లెక్ట్ అవుతుంది, కంపెనీ గ్రో అవుతూ వెళ్తుంటది. అంతే తప్ప ఎవరికి తెలియదండి మల్టీ బ్యాగర్ అంటే. నేను అసలు ఆ వెబ్సైట్లలో చూసి ఇప్పుడు ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా మల్టీ బ్యాగర్ అంటే చెప్తున్నారు. అసలు ఓడి అమ్మ నేను మిస్ అయ్యాను, ఇది ఇంత మంచి ఏది ₹10 ఉన్నది 10 కోట్లు అయింది, 2 కోట్లు అయింది అంటుంటే ప్రాణం పోతుంది. అయ్యో మిస్ అవుతున్నా ఇన్ని కోట్లు. ఇంకోటి అండి, అలాంటి ఎన్ని అవుతాయండి? సపోజ్ ఇప్పుడు మనం ఒక 6,000 స్టాక్స్ తీసుకుందాం అంటే బిఎస్సిలో ఎన్ని స్టాకులు మల్టీ బ్యాగర్ అవుతాయండి? ఎక్కడో ఒకటో రెండో అరుదుగా జరుగుతుంటాయి. సో లక్, అది ప్యూర్ లక్. అది అంతే. మనం ఇప్పుడు ఇంకోటి అండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ పాయింట్ అడిగారు కాబట్టి. సపోజ్ మనం స్మాల్ క్యాప్ కొన్నామండి, 10 స్టాకులు కొన్నాం స్మాల్ క్యాప్ అంటే, మీరు ఇంకొక అదర్ డైరెక్షన్లో మాట్లాడతారు. ఎందుకంటే మీరు 1 lakh తో పోర్ట్ఫోలియో అన్నారు కదా. సపోజ్ ఇదే 1 lakh తో నేను 10 స్మాల్ క్యాప్లు కొన్నా చూసి 10 అంటే 10,000 పెట్టుకుంటే వచ్చాయి. ఫస్ట్ కొనగానే మనం ప్రిపేర్ అవ్వాల్సిందంటే 3 పోతాయి. 3 కంపెనీలు పోతాయని ప్రిపేర్ అయిపోవాలి. ఇంకో 3 పెర్ఫార్మ్ చేయమనుకుని ప్రిపేర్ అయిపోవాలి. ఓకే, ఆ మిగతా 4 3 సక్సెస్ అయినా సో మొత్తం మనం గెయిన్ లోకి వస్తాం, మళ్ళీ మన డబ్బులు అంటే గెయిన్ లోకి వచ్చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఇవి మీకు మల్టీ బ్యాగర్ అంటే ఏంటంటే జనరల్ గా 5x 10x పెరుగుతాయి. సపోజ్ ఈ 4 10x పెరిగితే ఏమవుతుందండి? 4 లక్షలు వస్తాయి. 4 లక్షలు వస్తాయి. అఫ్ కోర్స్ మీరు పెట్టిన 60,000 అక్కడ 60,000లో ఒక 3 స్టాకులు పెర్ఫామ్ చేయాలి అంటే 10,000 15,000 ఉన్నాయి అయ్యింది. ఒక 3 అయితే 30,000 లాస్ అయింది, అయినా కూడా మీరు గెయిన్లో ఉంటారు. సో మనం మళ్ళీ ఇలాంటి అంటే మల్టీ బ్యాగర్స్ అంటాం కన్నా కూడా స్మాల్ క్యాప్స్ పెట్టినప్పుడు వాళ్ళ గ్రోత్ స్టోరీ నమ్మి పెట్టినప్పుడు, ఇప్పుడు మనం జొమాటో చూసాం రీసెంట్గా, మరి పడింది, అది రిస్కీ బెట్. అక్కడ మనం వాల్యుయేషన్ చూసి పర్వాలేదు వీళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ బాగున్నాయి అనుకుని రిస్క్ చేయొచ్చు, అది రిటర్న్ కూడా ఇచ్చింది కదండి. 50-60 రూపాయల నుండి 300 అయింది. సో అట్లా అక్కడ ఏంటంటే ఇన్ అదర్ వే ఇలా కూడా చూడాలండి. మీరు పెడుతున్నారు అంటే డిసైడ్ అందులో ఒక 40% పోతుంది, అలా అయితేనే సక్సెస్ అవుతాయండి. సో మల్టీ బ్యాగర్స్.